2024 ఎన్నికలు కాపు ఓట్ బ్యాంక్ టార్గెటెడ్గా అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా అదేనండి, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారి కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా దూసుకుపోవాలని చూస్తోంది. అలాంటి పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాపుల మీద కన్నేసింది. ఆ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్, ఈయన టీవీ 99 ఛానల్ కు చైర్మన్ గా ఉన్నారు. అదే విధంగా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అనుచరుడిగా జనసేన పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ముందుకు సాగారు. అయితే ఆ పార్టీలో సరైన గౌరవం దక్కట్లేదని అనుకున్నారో లేదు, బీఆర్ఎస్ లో ఒక మంచి ప్లేస్ వస్తుందని అనుకున్నారో తెలియదు. కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా ఒక కాపు లీడర్ ని పిక్ చేసి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు రాజకీయాలకు ముఖ్యమంత్రి స్థానంలో అయితే కమ్మ లేదా రెడ్డి అయి ఉండాలనేది ఒక నానుడిగా వెళ్ళిపోతుంది. దీన్ని బ్రేక్ చేస్తూ కాపు లీడర్ని ఇప్పుడు హైలైట్ చేసే పనిలో ఆయా పార్టీలు పడ్డాయి. బీఆర్ఎస్ వరుసలోనే ఇప్పటికే ఇంతకు ముందు బీజేపీ కూడా కాపులనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెడుతూ వచ్చింది. ఇక జనసేనకు సంబంధించి జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గమే. సో మొత్తానికి ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే రెడ్డి కమ్మ అంటే కమ్మ రెడ్డి కామ్రేడ్స్ వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మకంగా అన్ని పార్టీలు అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఎందుకంటే బలమైన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం కావడంతో కాపు సామాజిక వర్గం మీద టార్గెట్ చేసి అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. మరి ఈ టార్గెట్ నుంచి అటు అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ, అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ తప్పుకుంటాయా లేదా? ఇప్పుడు ఇదే 2024 ఎలక్షన్ సంబంధించినటువంటి $1000 ప్రశ్న. Please subscribe our channel.